హలో గ్రామ్ బాబ్ ఎపిసోడ్ 7 కి స్వాగతం సుస్వాగతం. మరి ఈ చిన్న గ్యాప్ లో ఒక యాప్ గురించి మాట్లాడుకుందాం. అదే బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ యాప్. ఈ యాప్ మీ గూగుల్ ప్లే స్టోర్ లో కానీ యాపిల్ యాప్ స్టోర్ లో కానీ లభిస్తుంది. ఈ యాప్ ని యూజ్ చేసి మీరు గూగుల్, బిట్ కాయిన్, అమెజాన్ లాంటి కంపెనీస్ మీద అండ్ బంగారం లాంటి అసెట్స్ మీద ఇంకా యూరోప్ యూఎస్డి కరెన్సీ మీద కూడా ట్రేడ్ చేయొచ్చు. ఇందులో ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అంటే 90% లాభం మీరే తీసుకోవచ్చు. బినోమో యాప్ లో ఉన్న ఇంకొక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం తీసుకున్న ట్రేడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అని చెప్పి గ్రాఫ్ ద్వారా ప్రెడిక్ట్ చేయొచ్చు. లెట్స్ సీ, ఈ కంపెనీలో నేను 700 రూపీస్ ఇన్వెస్ట్ చేశాను అండ్ ట్రేడ్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందని చెప్పి ఫోర్కాస్ట్ చేశాను. లెట్స్ సీ ఏమవుతుందో. ఎస్, గ్రాఫ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది, నా ఫోర్కాస్ట్ కూడా కరెక్ట్ అయింది. ఇప్పుడు ఇందులో వచ్చిన అమౌంట్ ని బ్యాంక్ ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ విత్డ్రా చేసుకోవచ్చు విత్ మినిమం డిపాజిట్ ఆఫ్ 350 రూపీస్. ఒకవేళ మీరు కింద ఇచ్చిన కోడ్ ని యూస్ చేస్తే కనుక ఆ వాల్యూ అనేది డబుల్ అవుతుంది. లైక్ 400 ఇన్వెస్ట్ చేస్తే 800 రూపీస్ అవుతుంది. మీరు కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ద్వారా బినోమో యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీ డెమో అకౌంట్ లోకి 65,000 రూపీస్ వస్తాయి. ఆ అమౌంట్ ని యూస్ చేసుకుని మీరు ట్రేడ్ ప్రాక్టీస్ కానీ లెర్నింగ్ స్ట్రాటజీస్ కానీ నేర్చుకోవచ్చు. అండ్ ఫైనల్ థింగ్, బీ కాషన్, ట్రేడ్ వైజ్లీ. యువర్ క్యాపిటల్ మైట్ బి ఎట్ రిస్క్. అమలారా అయ్యలారా, ఆ బెల్ ఐకాన్ ఏదైతే ఉందో అది క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మా నోటిఫికేషన్స్ అన్నీ మీ దగ్గరికి వస్తాయి. థ్యాంక్ యూ. ఇంక నా వల్ల కాదు పద్మ. అప్పటికీ మా నాన్న అన్నాడు, మళ్ళీ ఇస్తాడని నమ్మకం ఏంట్రా అని చెప్పి నేనే వినిపించుకోలేదు. నేను ఈ కంపెనీ మానేస్తాను, వేరే కంపెనీకి వెళ్ళిపోతాను. రాంబాబు, ఒక్కసారి రెసిగ్నేషన్ వెనక్కి తీసుకున్నాక మళ్ళీ 6 months వర్క్ ఛాన్స్ ఉండదు. అయినా నువ్వు ఇలా కరెక్ట్ రీజన్ లేకుండా స్విచ్ అవుతూ ఉంటే నీ ప్రొఫైల్ ఎఫెక్ట్ అవుతుంది. అది కాదు పద్మ, వీళ్ళు నన్ను మోసం చేశారు. మళ్ళీ ఇక్కడ నన్ను ఉండమంటావా? లీగల్గా ఎవరు మోసం చేయలేరు రాంబాబు. అయినా నీ కాన్సెప్ట్ వచ్చినా కానీ చాలా టైం పడుతుంది వెళ్ళడానికి. ఈ టైంలోనే నువ్వు పేషెంట్గా ఉండాలి. చాలామంది ఈ టైంలో పేషెన్స్ లేక వేరే కంపెనీకి షిఫ్ట్ అవుతారు. కొత్త కంపెనీలో ఆపర్చునిటీస్ రాక ఎగ్జిస్టింగ్ కంపెనీలో ఉన్న ఆపర్చునిటీస్ పోగొట్టుకుంటారు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు? అయితే నువ్వు ఎలా అయితే ఇప్పుడు వరకు సిన్సియర్గా వర్క్ చేస్తూ వచ్చావో ఇప్పుడు కూడా అంతే పేషెన్స్తో వర్క్ చేయి. నీ కాన్సెప్ట్ ఆపర్చునిటీ ఇవ్వలేదన్న కోపాన్ని వర్క్ మీద చూపించకు. డెడ్ లైన్స్ని మీట్ అవుతూ వర్క్ చేయి. కరెక్ట్ టైం వచ్చినప్పుడు అంతా సెట్ అవుతుంది. రేపు టూల్ ప్రజెంటేషన్ ఎవరు ఇస్తున్నారు ప్రసాద్? రేపు ప్రజెంటేషన్ రాంబాబు ఇస్తేనే మంచిదని నాకు అనిపిస్తుంది. ఆల్రెడీ క్లయింట్కి కూడా కమిట్ అయిపోయాం కదా, మళ్ళీ ఇప్పుడు చేంజ్ చేస్తే ఎందుకు చేంజ్ చేసాం అనే దానికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఎటువంటి ప్రాబ్లం ఉండదు కదా? నో సుమన్, రేపు ఎటువంటి ప్రాబ్లం రాదు అండ్ ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. సుమన్, మిమ్మల్ని ఒక మాట్లాడగచ్చా? యా ప్రసాద్. మీకు ఆన్సైట్లో స్లాట్స్ పెద్దగా లేవని అండ్ హైక్స్ కూడా ఇప్పుడు ఇవ్వడం కష్టమని అన్నీ తెలుసు కదా, అయినా సరే రాంబాబుకి ఎందుకు కన్ఫర్మేషన్ ఇచ్చారు? తెలుసు ప్రసాద్, కానీ ఇదంతా నా చేతుల్లో లేదు కదా. నేను జెన్యున్గానే ట్రై చేశాను. ఎందుకు ప్రసాద్ నవ్వుతున్నావు? జెన్యున్ అనేటప్పటికీ ఐ మీన్ మీకు అన్నీ తెలిసి రాంబాబుకి మెయిల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. చూడు ప్రసాద్, నేను ఈ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ని కాదు, జస్ట్ ఒక ఎంప్లాయీని. నా వరకు కంపెనీ ట్రబుల్ ఫేస్ చేయకూడదనేది నా ఫస్ట్ ప్రియారిటీ. నువ్వు రాంబాబు బిహేవియర్ వల్ల నేను ఇలా చేస్తున్నానని అనుకోవచ్చు, కానీ రాంబాబుతో పాటు ఇలాంటి మెయిల్ కన్ఫర్మేషన్ ఇంకొకరికి ఇచ్చాను. రాంబాబు విషయంలో నేను తప్పు చేయలేదు ప్రసాద్, సపోర్ట్ మాత్రం తక్కువ ఇచ్చాను. హోప్ యూ అండర్స్టాండ్. యా ఓకే సుమన్, ఎనీవేస్ రేపైతే మీకు ఎటువంటి ప్రాబ్లం రాదు అండ్ everything is okay. Yeah. Thank you, Suman. Rambabu? What? 1 minute, Prasad. Shit.
దేర్ ఇస్ సమ్ ఇష్యూ ప్రసాద్. టూల్ వర్క్ అవట్లేదు. డూ సంథింగ్ మ్యాన్. Do something, Rambabu. Client is waiting. Mark, actually we are facing some technical issue with the tool. If you don't mind, can I reschedule the meeting for next week? Yeah, thank you very much, Mark. థ్యాంక్ యూ మార్క్. ప్రసాద్, కమ్ టు మై క్యాబిన్. Okay. Cha. వాట్ ఈస్ దిస్ ప్రసాద్? నేను చెప్పాను రాంబాబు వద్దని. ఇప్పుడు చూడు ఏమైందో. I am sorry, Suman. సారీ ఆన్సర్ కాదు ప్రసాద్. నువ్వేం ఫ్రెషర్ కాదు కదా. నీ అండర్లో వర్క్ చేసే ఒక ఎంప్లాయీ ఎబిలిటీని జడ్జ్ చేయకపోతే ఎందుకయ్యా నువ్వు మేనేజర్ పోస్ట్లో ఉన్నావు? రాంబాబు వర్క్ చేయగలడో లేదో చెక్ చేయకుండా ఆయనకి వర్క్ ఇచ్చావు. అది దిస్ ఈస్ కంప్లీట్లీ యువర్ ఫాల్ట్ ప్రసాద్. యు మే లీవ్ నౌ. ఏం తెలియట్లేదు రా సడన్గా. రాంబాబు, టూల్ ఎందుకు వర్క్ చేయలేదు? నిన్నటి వరకు వర్క్ చేసింది ప్రసాద్. మార్నింగే ఇష్యూ వచ్చింది. ఏంటి, మళ్ళీ గేమ్స్ ఆడుతున్నావా? లేదు ప్రసాద్, నేను సిన్సియర్గానే ట్రై చేస్తున్నాను. అది షడప్ రాంబాబు, జస్ట్ షడప్. నువ్వు సిన్సియర్గా వర్క్ చేస్తే టూల్ ఎందుకు వర్క్ చేయదు? నిన్నటి వరకు వర్క్ చేసిన టూల్ ఇవాళ ఎందుకు ఎర్రర్ వస్తుంది? కేవలం నువ్వు సిన్సియర్గా వర్క్ చేయకపోవటం వల్ల నీకు సపోర్ట్ చేసినందుకు నన్ను ఎన్ని మాట్లాడినారో తెలుసా? నాట్ ఓన్లీ మీ, ద కంప్లీట్ టీమ్ హ్యాస్ సఫర్డ్ బికాస్ ఆఫ్ యూ. వర్క్ రాకపోతే రాదని చెప్పు, నేర్చుకో, తెలుసుకో. అంతేగాని ఈ బిహేవియర్తో ఆన్సైట్కి వెళ్ళిపోతానంటే కేవలం నీ ఒక్కడి వల్ల మన కంపెనీ పరువు మొత్తం పోతుంది. గుర్తుపెట్టుకో. రాంబాబు, చలో నా చల్తే. లేదురా, నాకు వర్క్ ఉంది, మీరు వెళ్ళండి. తర్వాత చేసుకోవచ్చులే, పద వెళ్దాం. లేదు, ఈ వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వెళ్తాను. మీరు వెళ్ళండి, లేట్ అవుతుంది. సరే మీరు వెళ్ళండి, నేను రాంబాబుతో వస్తా. వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళండి. చలో యార్. ప్రసాద్, వెళ్దామా? ఒక 2 minutes సుమన్, రిపోర్ట్ ఒకటి ఫైనలైజ్ చేస్తున్నాను. యా. వెళ్దామా సుమన్? ఏంటి ప్రసాద్, రాంబాబు ఇంకా వర్క్ చేస్తున్నాడు? అది మార్నింగ్ టూల్ వర్క్ చేయలేదు కదా, బహుశా దాని మీద వర్క్ చేస్తున్నట్టున్నాడు. అవునా? ఆ టూల్లో నిజంగానే ఇష్యూ ఉంది ప్రసాద్. మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. నువ్వు అప్డేట్ చూసుకోలేదా? బల్క్లో చాలా మెయిల్స్ ఉండేటప్పటికీ మార్నింగ్ నుంచి మెయిల్ చెక్ చేయలేదు సుమన్. ఏమైంది ప్రసాద్? అది మార్నింగ్ టూల్ వర్క్ చేయేటప్పటికి రాంబాబుతో బాగా హార్ష్గా సీరియస్గా మాట్లాడాను. దాని గురించే. మీరు ఒక 5 minutes టైం ఇస్తారా? మాట్లాడొచ్చేస్తాను. నో ప్రసాద్, ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది. నీ తరపున నేనే వెళ్ళి మాట్లాడతాను. షూర్ సుమన్? యా ప్రసాద్. అండ్ ప్రసాద్, ఐఎమ్ సారీ. దట్స్ ఓకే సుమన్, నో ప్రాబ్లం.
ఏంటి రాంబాబు ఇంకా వర్క్ చేస్తున్నావు? అవును సుమన్, మార్నింగ్ ఇష్యూ ఇంకా రిజాల్వ్ అవ్వలేదు, దాని మీద వర్క్ చేస్తున్నా. ఆ టూల్లో నిజంగానే ఇష్యూ ఉంది రాంబాబు. మెయింటెనెన్స్ టీం వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు దాని మీద. మెయిల్ కూడా పంపించారే, మెయిల్ చెక్ చేసుకోలేదా? లేదు సుమన్. రాంబాబు, ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్? ఏమో సుమన్, నేనేం చేస్తాను నాకు అసలు తెలియటం లేదు. ఆ రోజు మీరు పంపించిన మెయిల్ సరిగ్గా చూసుకున్నా, ఈరోజు మెయిల్ చెక్ చేసినా నేను అసలు ఏం చేస్తానో నాకు క్లారిటీ ఉండేది. నాకు అసలు ఏమీ తెలియట్లేదు నేనేం చేస్తున్నాను. రాంబాబు, ఐ క్యాన్ అండర్స్టాండ్ యువర్ పెయిన్. ఇందులో మీరు అర్థం చేసుకోవడానికి ఏమీ లేదు సుమన్. మీ తప్పు కూడా ఏం లేదు. ఏదైనా తప్పు ఉంటేది నాదే. మిమ్మల్ని అనవసరంగా తిట్టాను, శివం మీద కోప్పడ్డాను, ఎప్పుడూ సపోర్ట్ చేసే ప్రసాద్ కూడా నన్ను తిట్టాడు, పద్మ ముందు కూడా ఎప్పుడూ డౌన్ అవుతూనే ఉన్నాను. ఇదంతా దేనికోసం అంటే నేను ఒక్కడిని అమెరికా వెళ్ళడం కోసం. నేను ఒక్కడిని అమెరికా వెళ్ళడం కోసం ఇంతమంది సఫర్ అవ్వాలా అనిపిస్తుంది. నేను తెలియకుండానే మీ అందరి దృష్టిలో వెళ్ళైపోతున్నానేమో సుమన్. రాంబాబు, ఎవరు ఏమీ కావాలని చేయరు. మనకున్న టైం అండ్ సిచ్యువేషన్ మనతో అలా చేయిస్తుంది. కొన్నిసార్లు మనం అనుకోకుండా చేసే పనుల వల్ల వేరే వాళ్ళ దృష్టిలో విలన్ అయిపోతాము. అంత మాత్రాన నువ్వు విలన్ అని ఏదేదో ఊహించుకోకు. ఒకటి గుర్తుపెట్టుకో రాంబాబు, వేరే వాళ్ళ దృష్టిలో విలన్ అవ్వకుండా మన లైఫ్కి మనం హీరో అవ్వలేము. Hi Mark, so Rambabu is going to give the presentation about the tool. Rambabu, please. హాయ్ మార్క్, గుడ్ మార్నింగ్. అండ్ కంగ్రాట్స్ రాంబాబు. థ్యాంక్ యూ సో మచ్ సార్. Good job, man. Congrats. కంగ్రాట్స్ భాయ్. థ్యాంక్ యూ రా. సుమన్, యా రాంబాబు. అదే ఏదో వర్క్ ఉందని చెప్పి పిలిచాను అన్నారు. యా, క్లయింట్తో మాట్లాడాను. నీ పర్ఫార్మెన్స్తో బాగా హ్యాపీగా ఉన్నాడు. ఇంకో 4 monthsలో అమెరికాలో ఉంటావు. ఏమైంది రాంబాబు అలా ఆలోచిస్తున్నావు? అంటే ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియట్లేదు సుమన్. ఇదే కదా నీ గోల్, రీచ్ అయ్యావు. హ్యాపీగా అనిపించడం లేదా? హ్యాపీ అనిపిస్తుంది. నాన్నకి ఈ విషయం చెప్తే కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నెక్స్ట్ నా గోల్ ఏంటో తెలియట్లేదు. కెరీర్ ఉంది కదా రాంబాబు, కెరియర్లో గ్రోత్ ఉంటే గోల్స్ ఆటోమేటిక్గా మారుతుంటాయి. కానీ రాంబాబు, కెరియర్ గోల్స్ కోసం పర్సనల్ లైఫ్ గోల్స్ చేంజ్ చేసుకోకూడదు. కెరియర్ బిల్డ్ చేసుకోవచ్చు, కానీ పర్సనల్ లైఫ్ చాలా కష్టం. టు బీ ఫ్రాంక్, స్టార్టింగ్లో మీ మీద చాలా బ్యాడ్ ఒపీనియన్ ఉండేది. కానీ మీతో వర్క్ చేసిన తర్వాత, మీతో ట్రావెల్ చేసిన తర్వాత ఆ ఒపీనియన్ చాలా చేంజ్ అయిపోయింది సుమన్. థ్యాంక్ యూ సో మచ్ సుమన్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. నీకు కోట్ తెలిసి ఉంటుంది, పీపుల్ డోంట్ లివ్ బ్యాడ్ కంపెనీస్, దే లివ్ బ్యాడ్ మేనేజర్స్. నువ్వు నా పొజిషన్ వచ్చిన తర్వాత నీకు తెలుస్తుంది నేనెందుకు అలా బిహేవ్ చేశానని. ఎనీవేస్, కంగ్రాట్స్ రాంబాబు. ఆల్ ద బెస్ట్.
రాంబాబు ఏంట్రా శవం స్నాక్సా? అదేంటి ఇంకా చాలా టైం ఉంది కదా. मुझे दिल्ली का ट्रांसफ़र हो गया है. ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయిందా? हाँ, म्यूचुअल ट्रांसफ़र का ऑफ़र था और पापा भी आने के लिए बोल रहे हैं. ఎప్పుడు వెళ్ళేది? नेक्स्ट वीक. యా ఎనీవేస్ ఆల్ ద బెస్ట్ శివం. थैंक यू प्रसाद. ఆల్ ది బెస్ట్. थैंक यू सुमन. తింటావా? మ్హూ. ఇలా వెళ్ళాక తిన్నాలే. చాలు. ఓకే శివం, ఫేర్వెల్ స్పీచ్ చెప్పు. फेयरवेल स्पीच? नो नो नो, आई कांट. ప్లీజ్, దిస్ మై ఫస్ట్ టైం. ప్లీజ్ 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 ప్లీజ్. చెప్పరా బాబు. ओके ओके, क्या बोलूं? ओके, ये 2 साल की जर्नी कैसे हुई मुझे पता भी नहीं चला. ఏ శవం, తెలుగు తెలుగు తెలుగు. చెప్పని అతన్ని. బాబోయ్. I would like to thank Suman, Prasad, Sushma, Rambabu, Padma, Sai, Pawan, and that's it. ఏందంతేనా? हाँ, నేను ఇంకా చాలా ఎక్స్పెక్ట్ చేస్తుండే. ఓయ్ నీకు రూల్ తెలీదా? ఎక్స్పెక్టేషన్స్ ఆల్వేస్ హర్ట్స్ అని, బట్ యూ డోంట్ నో వేర్ ఇట్ హర్ట్స్ అని. నువ్వు మమ్మల్ని మిస్ అవుతున్నావు కదా, దాని గురించి చెప్పు. స్టార్ట్ విత్ సుష్మా. యా చెప్పు. Sushma, she's really hardworking, quick learner. सुषमा से उतनी बात नहीं होती थी, लेकिन जब भी बात होती थी, it was always about you guys, Padma and Rambabu. అమ్మాయి డైరెక్ట్గా మనకే ఎట్టాడు. థ్యాంక్ యూ శివం. And coming to Padma, हम बहुत कम टाइम में क्लोज हुए थे. She's also hardworking, independent and strong woman I have ever met. उसको अपनी लाइफ के गोल्स के बारे में बहुत क्लैरिटी है. And Padma, you will achieve your goals in life, and all the best for that. థ్యాంక్ యూ. And Very good, coming right? to Rambabu, स्टार्टिंग में बहुत लेजी था. यस यस. अपने जॉब के बारे में भी कोई क्लैरिटी भी नहीं था, बट देन ही चेंज्ड अ लॉट, लाइक मीटिंग हिज डेडलाइंस, वर्किंग अकॉर्डिंग टू क्लाइंट्स रिक्वायरमेंट्स. पूरा पद्मा के बराबर काम करने लगा. आई थिंक दे बोथ मेक अ ग्रेट पेयर. आई मीन गुड कोलीग्स गाइस. కలీగ్స్ బతికించేవరా బాబు, చచ్చిపోయేవాడు లేకపోతే. रामबाबू को ऑफिस में काफ़ी प्रॉब्लम्स फेस करना पड़ा, लेकिन अमेरिका जाने के लिए डिसिप्लिन और डेडिकेशन से जो काम किया ना, आई लव हिम फॉर दैट. ఐ లవ్ యూ టూ శవం. ఇదిగో ఈ బంగారు గోల్స్ తీసుకో. సారీ. రే లోపలరా. ప్రసాద్, శివం వెళ్ళిపోతున్నాడు. बाय प्रसाद. బాయ్ శివం. నెక్స్ట్ వీక్ ఢిల్లీ వచ్చే పని ఉంది, సో లెట్స్ మీట్ ఎట్ ద ఆఫీస్. श्योर. ఢిల్లీయా? పయ్యోళ్ళతో మాట్లాడి అమెరికా వెళ్ళిపోదామని ప్లానా, లేకపోతే కంపెనీస్ ఇచ్చి కొట్టేద్దామని ఇంకో ప్లానా? అమెరికా అయినా అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయడానికి నీలాంటి వాళ్ళు ఉన్నారు కదా రాంబాబు, మళ్ళీ నాలాంటి మేనేజర్లు ఎందుకు? నా సంగతి సరేలేండి. కొంపతీసి ఈ కంపెనీలోనే రిటైర్ అయిపోతారా? మారిపోవచ్చు కదా, ఎన్ని రోజులు ఉంటారు? అంత ఈజీ కాదులే రాంబాబు ఈ కంపెనీ మారటం. ఏ అంటే ఫ్యామిలీ అని, ఈఎంఐస్ అని, బయట ఆప్షన్స్ తక్కువ ఉన్నాయని, హెవీ కాంపిటీషన్ అని, ఇలా చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్తో ఈ లూప్లో భయంతో కంఫర్ట్ జోన్లో ఉండిపోయాను. రాంబాబులాగా అప్పట్లోనే రిస్క్ చేసి ఉంటే ఇంకోలా ఉండేదేమో. నీలాగా రిస్క్ చేసిన నా ఫ్రెండ్స్ అందరూ కెరీర్లో టాప్ పొజిషన్కి వెళ్ళారు, కానీ నేనేమో క్లాస్లో టాపర్ అయ్యాను, స్కూల్లో కాలేజెస్లో ప్రతి దాంట్లో టాపర్నే, కానీ కెరీర్లో మాత్రం టాప్ చేయలేకపోయాను. మీరు మాత్రం నాలా అవ్వకండి. అవకాశం దొరికినప్పుడల్లా కంపెనీ స్విచ్ చేస్తూ కెరీర్ని అలాగా గ్రాఫ్ పెంచేసుకోండి. ఎనీవేస్ లెట్స్ హోప్. प्रसाद. ఐ మీన్ ఆల్ ద బెస్ట్. थैंक यू प्रसाद.
ఎన్నున్నారా బాబు? టైమ్ ఇన్స్టిట్యూట్లో కొన్న క్యాట్ మెటీరియల్స్ బొక్క. ఇవి नहीं 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 चाहिए। అక్కర్లేదా? ఎందుకు కొన్నారా మరి గ్యాస్? राम बाबू तुझे ऑन सेट आया ना, तो पद्मा को बोल के प्रपोज क्यों नहीं कर देता? నీకు చెప్పాను కదరా ఆల్రెడీ రిజెక్ట్ చేస్తుందని చెప్పి భయంగా ఉందని. हाँ हाँ, అయినా పద్మ ఆన్సెట్కి వెళ్తుందని చెప్పి యాక్సెప్ట్ చేసే టైప్ కాదు. అదో రకం. तो फिर क्या करेगा? క్యా కరేగా అంటే డైరెక్ట్గా తను అడుగుదాం అనుకుంటున్నా, పెళ్లి చేసుకుంటావా అని. అప్పటికైనా అర్థమవుతుంది తను నేను ఎంత ఇష్టపడుతున్నాను అని. ये भी सही है। ఊర్లో ఎంక్వైరీ చేస్తే తెలిసింది వీళ్ళ బాబు కూడా ఈ విట్ అయిపోయినంట. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోద్దంటాడు. చేపల చెరువులు రన్ చేస్తాడంట మాయ. हाँ మా ఊరి బియ్యం తిన్న ఏ అమ్మాయి కూడా ఇలా ప్రవర్తించదు. ఏదో తేడా చేపలు పెట్టేయాడు, అందుకే ఇలా మాట్లాడుతుంది ఎప్పుడు. కానీ శవం పెళ్ళైన తర్వాత నరకం చూస్తాను రా పద్మతో. नरक? तो फिर शादी क्यों? నచ్చిన అమ్మాయితో నరకమైన స్వర్గంలో ఉంటుంది రా శవం. బేబీ చివరిలో గుడ్ మార్నింగ్ అని ఉంటే బాగుండేమో కదా. వాట్సాప్ స్టేటస్ ఇంకంతే కదా, సరిపోయింది ఇక్కడ. వాళ్ళకి చివరికి బాయ్ చెప్పేద్దాం, ఓకేనా? ఓడియం ఏట్రా బాబీ క్యాట్ మెటీరియల్స్. ఫస్ట్ రోజు లాస్ట్ రోజు చూస్తాం అంతే. ఇట్లే బగ్రిపోట్లో ఉన్నవని ఇలా సైడ్ పెట్టుకోవాలి. And అప్పుడే Sushma, bye. Bye, Shivam. Bye, Padma. బాయ్. Why don't you guys come to Delhi once? We will, sure. షూర్. Oi, bolla. He wants to marry you. Why don't you just speak to him once? రాంబాబు ఏంట్రా వాగేసి अबे जा. పట్టుకో. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఐఎమ్ రియల్లీ సారీ పద్మ. వాడు అలా చెప్తాడని నేను అసలు అనుకోలేదు. తను చెప్పడం ఏంటి? అసలు పెళ్ళేంటి? అంటే అది రాంబాబు నిజం చెప్పు, నువ్వు నన్ను లవ్ చేస్తున్నావా? బుద్ధుందా కొంచెమైనా? ఇలాంటివని పబ్లిక్గా చెప్తారా? అందరి ముందు పరువు పోయింది. ఛీ, వాడు చెప్తాడని నాకు నిజంగా తెలియదు పద్మ, ప్రామిస్. ఇలాంటి కుల్ ఐడియాలు చెత్త పనులు చేయాలన్న థాట్స్ నీకే వస్తాయి. శివం మీతో ఎక్కువ కుల్ ఐడియాలు చెత్త థాట్సా? ఓయ్ ఎలా కనిపిస్తాను నీకు నేను? అవును నేను ఇష్టపడ్డాను, పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. తప్పే ఉంది ఇందులో? కోపం తగ్గించుకొని నార్మల్గా మాట్లాడు. నేనేం సుమన్ని కాదు కోడిగుడ్డల బద్దలు కొట్టడానికి. నేను సుష్మాని కాదు, నువ్వు భయపడితే భయపడిపోవడానికి. అంత పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చూడద్దు. నేనేం సుష్మాని కాదు భయపడిపోవడానికి. ఓకే రాంబాబు, అసలు నన్ను పెళ్లి చేసుకుందామని అనుకోవడం ఏంటి? నువ్వంటే నాకు చాలా ఇష్టం పద్మ. అదేదో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని కాదు. ఇన్ఫాక్ట్ నేను ఫస్ట్ టైం చూడగానే దీనికి ఎందుకంత పొగరు, కుర్చీ కోసం గొడవపడుతుంది ఏంటి అనుకున్నా. నువ్వు అంత కోపంగా చూస్తున్నా నీ మీద ఉన్న ట్రూ ఫీలింగ్ అయితే ఇదే. నువ్వు వర్క్లో హెల్ప్ చేయడం దగ్గర నుంచి నీ మీద ఇష్టం పెరిగింది. నీతో వర్క్ చేసినా, నీతో టైం స్పెండ్ చేసినా చాలా బాగా అనిపించేది. నువ్వు నన్ను అనగా యాక్సెప్ట్ చేసావు. నేనేమి చెప్పకుండా నా గురించి తెలుసుకున్నావు. అందుకే నీ మీద ఇష్టం బాగా పెరిగింది. అప్పుడే నేను పెళ్లి చేసుకుందాం అనుకున్నా. కానీ ఎక్కడ ఈ విషయం చెప్తే రిజెక్ట్ చేస్తావని చెప్పి చిన్న భయం ఉండేది. కానీ చివరికి శవంగాడు వెళ్ళి చెప్పాల్సి వచ్చింది. నువ్వెన్నైనా చెప్పు రాంబాబు, నాకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. అమ్మ బాబోయ్, పర్లేదు, నేను నీ గురించి వెయిట్ చేస్తాను. నువ్వు అర్థం చేసుకునే వరకు ఎక్కడే వర్క్ చేస్తూ ఉంటాను. కావాలంటే ఇద్దరం కలిసి అమెరికా వెళ్దాం. నీ గురించి వెయిట్ చేయడంలో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. అమెరికాకు వెళ్ళాలనేది నీ గోల్. నా కోసం నీ గోల్ని పక్కన పెడతావా? అది కాదు పద్మ. ఆన్ సైట్ వెళ్ళడం కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు? వాచ్మెన్ దగ్గర నుండి సుమన్ దగ్గర వరకు అందరి దగ్గర మాటలు పడ్డావు. మీ నాన్నని అమెరికాకు తీసుకెళ్ళలేకపోతున్నానని చాలా బాధపడ్డావు. అవన్నీ మర్చిపోయి నా కోసం ఇక్కడే ఉంటావా? నేనేమి పూర్తిగా వెళ్ళిపోతానంటలేదు కదా, నీకోసం వెయిట్ చేస్తానంటున్నాను. అమెరికాకు వస్తానని నేను చెప్పానా? అయినా నాకు అమెరికాకు వెళ్ళాలన్న కోరిక లేదు. డబ్బు కోసం ఇంటికి దూరంగా నేను పనిచేయలేను. నేను డబ్బు గురించి వెళ్ళట్లేదు, మా నాన్న కోసం వెళ్తున్నా. సారీ. సరే, ఇప్పుడు అమెరికా వెళ్ళను. నేను వెళ్ళట్లేదు అమెరికా. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటావా? ఏం మాట్లాడుతున్నావు రాంబాబు? నా కోసం అమెరికాకు వెళ్ళకుండా ఉంటావా? అయినా నేను ఇష్టపడింది నాన్నని అమెరికాకు తీసుకెళ్ళడం కోసం ఎంతో కష్టపడిన రాంబాబుని. ఇలా ఒక అమ్మాయి కోసం నాన్నని పక్కన పెట్టిన రాంబాబుని కాదు. పద్మ, నువ్వు నన్ను నిజంగానే ఇష్టపడుతున్నావా? ఒకసారేమో ఇష్టపడ్డానంటావు, ఇంకోసారేమో పెళ్లి చేసుకుంటానంటే వద్దంటున్నావు. నీకోసం వెయిట్ చేస్తానంటే కోపడుతున్నావు. అసలు ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు?
నీ వల్ల అమెరికా వచ్చిందని ఆనందం కూడా పోయింది తెలుసా నాకు. రాంబాబు, లెట్స్ లీవ్ దిస్ టాపిక్ హియర్. పద్మా, నీ ఫీలింగ్ ఏంటో నాకు చెప్పావు, నా ఫీలింగ్ ఏంటో నీకు చెప్పాను. పద్మా. లెట్స్ ఎండ్ దిస్ హియర్. బై. డిస్కషన్ కంక్లూడ్ చేయకుండా క్లోజ్ చేయడంలో ముందుంటారు ఈ అమ్మాయిలు. ఛా!